ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను మంత్రి పొంగులేటి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విపత్తులు సంభవించినప్పుడు తొలి గంట అత్యంత కీలకమని చెప్పారు. అప్పుడే తీసుకునే చర్యలే అనేక ప్రాణాలను కాపాడగలవన్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, ఆకస్మిక ప్రమాదాల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలను వేగంగా ప్రారంభించడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన హెడ్, మిగిలిన అధికారులందరూ పాల్పంచుకొని విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలియంది కాదు, ఈ హైదరాబాద్ నగరం 1908లో ఎటువంటి వరదలకి ఎఫెక్ట్ అయిందో, తదుపరి ఈ మధ్యనే 2025లో కూడా ప్రత్యక్షంగా మనం అటువంటి పరిస్థితి హైదరాబాద్ పట్టణంలో చూసాం. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి, అటు కృష్ణా పొంగినప్పుడు పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన హెడ్, మిగిలిన అధికారులందరూ పాల్పంచుకొని విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలియంది కాదు, ఈ హైదరాబాద్ నగరం 1908లో ఎటువంటి వరదలకి ఎఫెక్ట్ అయిందో, తదుపరి ఈ మధ్యనే 2025లో కూడా ప్రత్యక్షంగా మనం అటువంటి పరిస్థితి హైదరాబాద్ పట్టణంలో చూసాం. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి, అటు కృష్ణా పొంగినప్పుడు పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు,